ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటారు. అదే హాస్పిటల్‌లో క్లెయిమ్ అయ్యే సిట్యుయేషన్స్‌లో ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, ఎందుకు రిజెక్ట్ అవుతుంది? అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలి? అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అయిందో వాళ్ళకంటూ ఒక క్లారిటీ వచ్చిద్ది. నెక్స్ట్ టైమ్ ఎలా ప్లాన్ చేయాలనేది మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు నార్మల్‌గా ఇన్సూరెన్స్ చాలామంది తీసుకుంటారు. తీసుకొని ఇప్పుడు క్లెయిమ్ అయిన సిట్యుయేషన్స్‌లో వాట్ ఎవర్ రీజన్స్ అనేది ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, దేనివల్ల రిజెక్ట్ అవుతుంది? సో, అలాంటి సిట్యుయేషన్స్ అప్పుడు అక్కడున్న కస్టమర్ ఏం చేయాలి? జనరల్‌గా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు మనం చెక్ చేసే పాయింట్స్ కానీ, మనం ఫిల్టర్ చేసుకునే కొన్ని పాయింట్స్ కానీ ఏంటనంటే, అందరూ ఈ రోజులలో కొంచెం ఎడ్యుకేట్ అయిపోయారు. ఒక 50% అయితే అసలు హెల్త్ ఇన్సూరెన్స్‌లో మనకు రూమ్ రెంట్ క్యాపింగ్ ఉండకూడదు. అలాగే సబ్ లిమిట్ కో పేమెంట్ ఉండకూడదు. ఆ తర్వాత క్యాష్‌లెస్ నెట్వర్క్ అనేది ఎక్కువ ఉండాలి. మనకు రైడర్స్ ఉండాలి. కొన్ని రకాల రైడర్స్ లైక్ కన్జ్యూమబుల్ అట్లాంటివి కవర్ చేయడానికి. యాక్సిడెంటల్ రైడర్ కావాలంటే దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా కొంతవరకు నాలెడ్జ్ వచ్చింది. బట్ వెరీ డార్క్ సీక్రెట్ ఇన్ క్యాష్‌లెస్ ఏంటనంటే, మీరు హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, మీరు ఎంత మంచి పాలసీ అయినా తీసుకోండి, ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయలేరు. ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలంటే నాలెడ్జ్ ఒకటే కావాలి. ప్రాపర్ నాలెడ్జ్ ఉండి ప్రాపర్ పర్సన్ దగ్గర మీరు ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం అనేది అవాయిడ్ అయిపోతుంది. అసలు ఆ సీక్రెట్స్ ఏంటి, అసలు నిజానికి ఎక్కడ ఇబ్బంది పడతారు మనుషులు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటనంటే, చాలామంది బిల్ అనగానే క్యాష్లెస్లో మనం ఫామ్ సబ్మిట్ చేసేస్తాం, క్యాష్లెస్ అప్రూవల్ వస్తుంది అనే దాంట్లో ఉండిపోతారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఆర్ఎన్సీ ఛార్జెస్ అని వచ్చింది, రీజనరీ అండ్ కస్టమరీ ఛార్జెస్. ఆర్ఎన్సీ అని అంటే, ఇప్పుడు మనం తీసుకున్న సర్జరీకి హైదరాబాద్లో అక్రాస్ ఆల్ హాస్పిటల్లో ఉన్న యావరేజ్ కాస్ట్ ఎంత ఉంది, ఈ పర్టికులర్ హాస్పిటల్ ఎంత ఛార్జ్ చేస్తుంది. నేను చెప్తాను. యూటరస్ రిమూవల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. యూటరస్ రిమూవల్ అనేది లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు. ఈ లాప్రోస్కోపీ ద్వారా చేసినప్పుడు దీనికి ఒక 1.5 lakhs 2 lakh రూపీస్ అనేది యావరేజ్గా బిల్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళిన హాస్పిటల్ సేమ్ ట్రీట్మెంట్కి ఒక 3 lakhs ఛార్జ్ చేసింది అనుకుందాం. యువర్ అండర్ బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఆల్సో మీరు వెళ్ళింది క్యాష్లెస్, మీరు క్యాష్లెస్ వెళ్ళారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారనంటే, యావరేజ్గా వీళ్ళకి ఒక ఛార్జెస్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అంటారు. అంటే మీరు ఈ సర్జరీని 2 లక్షలకో 1,50,000కో చేయాలని వాళ్ళ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. బట్ హాస్పిటల్స్లో కూడా అప్పుడప్పుడు చేంజెస్ వస్తాయి. అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ వీళ్ళు బిల్ అనేది ఎక్కువ చేసే ప్రయత్నం అనేది చేస్తారు కొందరు. ఇప్పుడు మీ బిల్లులో డిడక్షన్ వస్తుంది. ఆ డిడక్షన్ రాగానే హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే, సార్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ 3 లక్షలకు కానీ ఓన్లీ 1,50,000 అప్రూవల్ చేసింది సార్, మిగిలింది మీరు కట్టుకోవాలి. కొంతమంది ఏమో అడ్మిట్ అయిన తర్వాత చెప్తారు. కొంతమంది అడ్మిట్ కాకముందే, సార్ మీ దగ్గర ఈ ఎక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందా, అయితే దీనికి మాకైతే వాళ్ళు ఇంతే ఇస్తారు సార్, కానీ మా దగ్గర ఛార్జ్ ఇంత ఉంది. మా దగ్గర 3 lakhs ఉంది, వాళ్ళు 1.5 సార్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీ దగ్గర ఉన్న హాస్పిటల్, మీరు ట్రస్టెడ్ చేసిన హాస్పిటల్ అండ్ మీ దగ్గర మంచి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ప్రాబ్లం ఎక్కడైంది? అసలు ఎవరు చేసేది కరెక్ట్? ఇన్సూరెన్స్ కంపెనీ మనల్ని లాస్ చేస్తుందా, హాస్పిటల్ మనల్ని మిస్లీడ్ చేస్తుందా? మనం రాంగ్ ఇన్సూరెన్స్ తీసుకున్నామా లేదా రాంగ్ హాస్పిటల్కి వెళ్ళిపోయినామా? కానీ అందరి దగ్గర ఫస్ట్ వచ్చే ఆలోచన ఏముంటుందనంటే, పాలసీయే రాంగ్. బికాజ్ నేను ప్రీమియం కట్టినా కదా, ముందు అడ్వాన్స్ కట్టేసిన, హాస్పిటల్ ఇట్లా రాంగ్ అవుతుంది, వాళ్ళ ఛార్జ్ వాళ్ళది అని అనుకుంటారు. యువర్ కస్టమర్ టు బోత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, యువర్ నాట్ ఓన్లీ కస్టమర్ టు ఇన్సూరెన్స్ కంపెనీ, యువర్ ఆల్సో కస్టమర్ టు హాస్పిటల్. హాస్పిటల్ షుడ్ టేక్ కేర్. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు నేను హాస్పిటల్ని ఫైట్ చేయలేను, నా ఎమర్జెన్సీ, నేను ఏం చేయాలి? అలాంటి టైంలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు హాస్పిటల్ అడ్మిట్ కాకముందే ఎవరైనా ఈ ట్రీట్మెంట్కి ఇంతే వస్తుంది మీ ఇన్సూరెన్స్ కంపెనీలో అంటే, ముందు ఇన్సూరెన్స్ కంపెనీతో కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు నేను మొక్కల ఆపరేషన్ చేసుకోవాలి సార్, మీరు ఇక్కడ 2 lakhs ఇస్తారంటే యాక్చువల్ ఇక్కడ 2.5 lakhs అవుతుంది. వై? ఇన్సూరెన్స్ కంపెనీ మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అడ్మిట్ అయిపోయారు ఎమర్జెన్సీ, నెక్స్ట్ డే వీళ్ళు కట్టమని చెప్పారు డిశ్చార్జ్ టైంలో, సార్ మాకు 2 lakhs వచ్చింది, మీరు 50,000 పే చేయాలని చెప్పారు. అప్పుడు బ్రేకప్ తీసుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీ మీకు బ్రేకప్ ఇస్తుంది, మిమ్మల్ని ఎవరు కూడా వదిలేరు. దానికి ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంది. దానికి ఒక బ్యాక్ ఎండ్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్సూరెన్స్ కంపెనీ వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవాలి. సెటిల్మెంట్ చేసిన ప్రతి అమౌంట్కు, డిడక్షన్ చేసిన అమౌంట్కు, డిలే చేసిన క్లెయిమ్స్కి, డిడక్షన్ చేసిన క్లెయిమ్స్కి అన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే, హాస్పిటల్కి ఇలాంటిది లేదు. హాస్పిటల్కి రెగ్యులేటర్ లేడు. హాస్పిటల్ ఏ ఛార్జ్ అయితే అగ్రి చేసిందో ఆ ఛార్జ్ తీసుకోకుండా వాళ్ళ మీద ఫైన్ వేసేవాళ్ళు లేరు. మీరు కన్జ్యూమర్ కోర్టులో వేయలేరు.
కన్జ్యూమర్ కోర్టులో వేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరు అక్కడ ఎమర్జెన్సీ, ఇక్కడ ఆ బిల్లు కనుక మీరు చూస్తే వాళ్ళు క్లియర్గా రాస్తారు ఎంత మేము సెటిల్మెంట్ చేస్తున్నాం, డిడక్షన్ వస్తే ఆ డిడక్షన్ అమౌంట్ పెనాల్టీ మీకా హాస్పిటల్కా, 2 రకాలు ఉంటాయి. పెనాల్టీ మీకా అంటే టు బీ పేడ్ బై ఇన్సూర్డ్ అని ఉంటుంది, హాస్పిటల్ అయితే టు బీ పేడ్ బై హాస్పిటల్. డిడక్షన్ యాజ్ ఫర్ ఎంఓయూ, డిడక్షన్ యాజ్ ఫర్ ఎంఓయూ అని రాసి ఉంటుంది. మీకు ఎందులో అయినా మీరు కన్సల్టేషన్ తీసుకోండి, ఎక్కడైనా ఏ సైట్లో అయినా పాలసీ తీసుకోండి, ఇంత డెప్త్గా ఎవరు వెళ్ళరు. మీకు ఇది చెప్పారనుకోండి ఫస్ట్ మీరు పాలసీ తీసుకోవడం మానేస్తారు. ఈ క్రిటికల్ పరిస్థితులలో ఇంత పెద్ద కాంప్లికేటెడ్ దాంట్లో ప్రీమియం కట్టే కదా నేను దాన్ని సేవింగ్ అకౌంట్లో పెట్టి ఎఫ్డీలో పెట్టుకుంటా అనుకుంటాను. కానీ 90% ఆఫ్ ద కేసెస్లో మీకు ఈ నాలెడ్జ్ కానీ ఉంది అని అంటే మీకు అక్కడ ప్రాబ్లం రాదు. అక్కడ మీరు క్వశ్చన్ చేయొచ్చు. రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చారు, కుకట్పల్లిలో మేము క్లెయిమ్ సెటిల్మెంట్ చేసాం, ఆల్మోస్ట్ 3 లక్షల బిల్ అయింది. హాస్పిటల్ పేరు మేము డిస్క్లోజ్ చేయొద్దు. 3 లక్షల బిల్ అయితే వాళ్ళు ఏం చెప్పారు అని అంటే యాక్చువల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వకని ముందే ఎవరైతే బిల్ మేనేజర్ ఉంటాడో ఆయన ముందే చెప్పాడంట, సార్ మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ ట్రీట్మెంట్కి అది అపెండిక్స్ ఏదో ఉన్నట్టుంది, దీనికి ఇంతే ఇస్తారు వాళ్ళు, కానీ మా ఛార్జ్ ఇంత, మీరు ఇంత కట్టుకోవాలనుకుంటే ఆ మిగిలిన డిఫరెన్స్ అమౌంట్ మీరు కట్టుకోవాలనుకుంటేనే మీరు ఇందులో అడ్మిట్ కండి అని చెప్తే అప్పుడు ఏదో అడ్మిట్ అయిపోయారు. డిశ్చార్జ్ టైంలో కాల్ చేశారు, సార్ ఇలా అంటున్నారు సార్ హాస్పిటల్ వాళ్ళు, మీరేమో డిడక్షన్ కాదని చెప్పారు, మరి ఇక్కడ సబ్ లిమిట్ వస్తుంది మాకు అని. సబ్ లిమిట్ రాదండి, మీరు తీసుకున్న పాలసీలో సబ్ లిమిట్ 100% రాదని చెప్పారు. ఇంకేదైనా ఛార్జెస్ అయితే నేను చెప్పగలుగుతాను, బ్రేకప్ తీసుకొని, లేదా నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి అని అడిగాను. తీసుకున్న తర్వాత అక్కడ ఏం ప్రాబ్లం లేదు, అసలు సెటిల్మెంట్ లెటర్ కూడా చూసాం, సెటిల్మెంట్ లెటర్లో డిడక్షన్ ఉంది. ఆ డిడక్షన్ నేను చూడకముందే ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళతో కనెక్ట్ చేయమని అడిగాను, వీళ్ళకి ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం అనుకున్నాను. అంటే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, సార్ రూమ్ రెంట్కి మాకు 6,500 వస్తుంది, మేము 9,000 ఛార్జ్ చేస్తాం క్యాష్ అయితే, కాబట్టి ఇప్పుడు ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మీ కస్టమర్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు తప్పలేదు. ఎవరు చెప్పారు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తే కట్టాల్సి వస్తుందని? మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్లో ఉన్నారా లేదా లేరా? ఇన్సూరెన్స్ కంపెనీ మీకు టైప్లో ఉందా? ఉంటే మీరు ఎంఐ ఛార్జెస్ ప్రకారమే హాస్పిటల్ బిల్ కలెక్ట్ చేసుకోవాలి. రూమ్ వాళ్ళు మీకు ఎంత చెప్పారు? 4,500 చెప్పారు, యాక్చువల్ కాస్ట్ 6,500, మీరు క్యాష్లో కలెక్ట్ చేస్తే 9,000, డిఫరెన్స్ 50% వచ్చింది. కానీ యువర్ హాస్పిటల్ ఈజ్ అగ్రీడ్ టు టేక్ దట్ ఛార్జ్ బికాజ్ మీకు పేషెంట్స్ వస్తారు దానివల్ల ఎక్కువ మంది, ఇన్సూరెన్స్ కంపెనీకి సేల్స్ పెరుగుతాయి, మీకు పేషెంట్స్ వస్తారు. ఇది ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడ నువ్వు కస్టమర్కి మిస్లీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, నీ గోప్యంగా ఉండాల్సిన ఈ ఛార్జ్ ఏదైతే ఉందో నువ్వు ఓపెన్గా చెప్పేసినావు బయటకి. అంటే నీకు ఇన్సూరెన్స్ కంపెనీకి నీకు మధ్యలో ఇది సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన డేటా, నువ్వు దాన్ని ఏం చేసినావు బయటకు చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు. ఇన్సూరెన్స్ కంపెనీ లెటర్లో క్లియర్గా రాసిచ్చింది, డిడక్షన్ యాజ్ ఫర్ ఎంఓయూ ఛార్జెస్, రిడక్షన్ ఆన్ రూమ్ రెంట్. రూమ్ రెంట్ అని అనగానే కస్టమర్ ఏమనుకున్నాడు, మనకు అంత టర్మినాలజీ తెలియదు కదా సార్, రూమ్ రెంట్లో మన దాంట్లో క్యాపింగ్ ఉందట, వీళ్ళు మొత్తం ఇవ్వలేదు. అసలే మన కన్ఫ్యూజన్ అండ్ ఎమర్జెన్సీలో ఉన్నాం. రెండోది హాస్పిటల్ పర్సన్ వచ్చి సార్ మీకు ఇంత రాదు, కావాలంటే చూసుకోండి డిడక్షన్ అయిపోయిందని చెప్పాడు. టు బీ పేడ్ బై ఇన్సూర్డ్ జీరో ఉంది అక్కడ, జీరో. ఇన్సూర్డ్ అంటే మనం, ఈ లాంగ్వేజ్ కూడా అర్థం కదా చాలా. టు బీ పేడ్ బై ఇన్సూర్డ్ జీరో అంటే ఇన్సూరెన్స్ కంపెనీయా, నేనా, పేషెంటా, ఏం అర్థం కాదు. వెరీ కామన్ పీపుల్కి. ఇప్పుడు నేను ఒక హై లెవెల్ పాలసీ తీసుకున్నా, ఏం లాభం, నాకు ఇది తెలియలేదు అనుకోండి, ఇప్పుడు నేను ఎవరికో కాల్ చేస్తా, ఆ టోల్ ఫ్రీ నెంబర్ తగలదు, నేను ఎక్కడనో ఆన్లైన్లో ఫోటోల్లో కొడతా, ఆ పైన మాట్లాడే వ్యక్తికి కూడా ఇంత నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ ఏదో ఇంటర్ఫేల్ అయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అయిపోయింది సార్, అయిపోయింది సార్, ఏముంది మనం యాజ్ ఫర్ కంపెనీ ఇచ్చాము, అయిపోయింది, వాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి అది కనెక్ట్ అయ్యి ట్యాగ్ టైము, ఈమెయిల్ ఇదంతా అయిపోయేసరికి ఎంత టైం కావాలి. కాబట్టి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మీరు నాలెడ్జ్ నేర్చుకుంటే పాలసీ ఆటోమేటిక్ ఏదైనా వచ్చేస్తుంది. అవును, ఆ రోజు వెంటనే వాళ్ళతో మాట్లాడేస్తాం, అఫీషియల్ ఈమెయిల్గా నాకు రిప్లై ఇవ్వండి మీరు కస్టమర్కి, ఓవరాల్ కాదు, నేను ఈ ఛార్జెస్ అఫీషియల్గా కస్టమర్ దగ్గర నుంచి కలెక్టింగ్ చేస్తున్నాను, 2 నిమిషాలలో టైం పోతుంది, బ్లాక్ లిస్ట్ అయితే హాస్పిటల్ అని చెప్తే మళ్ళీ టోటల్ బిల్లు రిఫండ్ ఇచ్చేసి ఎంత కలెక్షన్ చేసుకుంటాం. ఎంతవరకు డిఫరెన్స్ వచ్చింది? 1,70,000 రూపాయలు రిఫండ్ వచ్చింది. బాబా, 1,70,000. ఆపరేషన్ చిన్నది అనుకుంటే కాంప్లికేట్ అయింది అది యాక్చువల్గా. ఆ కాంప్లికేట్ అయితే దీన్ని ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వడం అని హాస్పిటల్ యాక్చువల్గా మేనేజ్మెంట్ ఎప్పుడు తప్పలేదు. ఈ మధ్యవర్తులు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే తెలిసి తెలియని జ్ఞానంతో జనాలను మభ్య పెడతారు అనవసరంగా. ఇప్పుడు నీకేం అవసరం? ఇప్పుడు ఏదైనా వచ్చింది హాస్పిటల్కి, మీకు ఇక్కడ
వాళ్ళందరికీ ట్రైన్ అవుతారు యాక్చువల్గా. ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ సేల్స్ చూసేవాళ్ళు, ఇన్సూరెన్స్ సర్వీస్ చూసేవాళ్ళు సపరేట్ టీమ్ ఉంటుంది. వాళ్ళందరూ ట్రైన్ అవుతారు. డిడక్షన్ అంటే ఏంటి, కోపేమెంట్ ఏంటి, ఎందులో ఎంత వస్తుంది మనకని అంత తెలుసు వాళ్ళకి. బట్ స్టిల్ కొంతమంది చేసే మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఇన్సూరెన్స్ అనే ఇండస్ట్రీ మీద నమ్మకం పోతుంది. అవును. ఇప్పుడు అక్కడ మనం కానీ ఇన్వాల్వ్మెంట్ కాలేమనుకోండి, ఆయన 1,70,000 కడితే రెన్యువల్ కడతాడా ప్రీమియం? రెన్యువల్ కట్టాడు. అసలు ఆయన ఇప్పుడు ఏజెంట్ని బ్లేమ్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ బ్లేమ్ చేయొచ్చు, ఎంటైర్ సిస్టమ్ని బ్లేమ్ చేయొచ్చు. ఇలాంటివి కూడా బాగా అనలైజ్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. దాదాపు ఒక 7 to 8 హాస్పిటల్స్ ఇలాంటి వాటి వల్లనే ఎవ్రీ మంత్ బ్లాక్ అవుతాయి. అంటే ఇలాంటి మొత్తంలోనా ఓన్లీ మన హైదరాబాద్లో 7-8 హాస్పిటల్ ఎవ్రీ మంత్ బ్లాక్ అవుతా ఉన్నాయి. ఎవ్రీ మంత్ కొన్ని ఏరియాలో బ్లాక్ అయిపోయినాయి. నేను చెప్తాను అసలు కొన్ని ఏరియాలో బ్లాక్ అయిపోయినాయి. ఏరియా చెప్పొచ్చు కదా. ఏరియా చెప్పొచ్చు. మనకి ఎల్బీ నగర్ ఏరియాలో దాదాపు ఒక 15 హాస్పిటల్స్ బ్లాక్ అయినాయి లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ బ్లాక్ లిస్టెడ్ అయిపోయినాయి. డైరెక్ట్ చెప్పేస్తారు వాళ్ళు బ్లాక్ లిస్టెడ్ బికాస్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. పేషెంట్ ఉండడు, క్లెయిమ్ వస్తుంది, లేకపోతే క్లెయిమ్ వస్తుంది, ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసింది, హాస్పిటల్ వాళ్ళు చేసింది పెద్ద తప్పు కాదు ఇన్సూరెన్స్ విషయంలో, కానీ రెప్యుటేషన్ అయితే పోతుంది కదా. ఇప్పుడు ఒక్క కస్టమర్ దగ్గర మీరు తీసుకున్నా 1000 మందికి చెప్తారు బయటకు వచ్చి. కాబట్టి ఇలాంటివి. రెండోది ఈ ఆర్ఎన్సీ ఛార్జెస్ కూడా సేమ్ చాలా మందికి తెలియదు. అంటే ఈ హాస్పిటల్ ఎక్కువ ఛార్జ్ చేస్తుంది, మీరు ఇవ్వచ్చు కదా అని అంటారు. కానీ ఇన్సూరెన్స్ రూల్స్ అలా ఎక్కువ. ఇన్సూరెన్స్ రూల్ ఏం చెప్తాయి అంటే యావరేజ్ ఆఫ్ హాస్పిటల్స్కి ఒక బిల్ అనేది ఉంటుంది. దాన్ని దాటకుండానే ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేస్తుంది. మీ దాంట్లో కోపే లేదు, లిమిట్ లేదు, ఏం లేదు. అలాగని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ ₹1,00,000 ట్రీట్మెంట్ కాస్ట్ 10 లక్షలు ఇస్తే ఇవ్వదు ఇన్సూరెన్స్ కంపెనీ. అక్కడ ప్రాబ్లం హాస్పిటల్ది. దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. మీరు తొందరపడద్దు. దాన్ని ఏ విధంగా ఎస్కలేట్ చేయాలో మీకు తెలియాలి, ఎక్కడ ఎస్కలేట్ చేయాలో తెలియాలి, అంబుడ్స్మెంట్ సిస్టమ్ అంటే ఏందో తెలియాలి. ఇప్పుడు హాస్పిటల్ కూడా పెనలైజ్ చేస్తే చాలా రకాలు చేయొచ్చు. పెనలైజ్ ఇప్పుడు అక్కడ క్యాష్లెస్ టైప్ చేస్తే సగం మంది రారు కదా, అయిపోయింది కదా అక్కడ. కాబట్టి ఇంకా ఇట్లాంటివి కాదు, చాలా ఉంటాయి. మీరు అది చదువుతూ ఉంటే లాస్ట్ 14 సంవత్సరాల్లో 2,500 క్లెయిమ్స్ చేసినాం మేము. 2,500 క్లెయిమ్స్లో ఇట్లాంటి కొన్ని 100,000 చూసినాం మేము. ఇష్యూస్, మల్టిపుల్ ఇష్యూస్ అక్కడికి వచ్చేంతవరకు. అందుకే ఈరోజు ఏదో మీకు ఒక 10 నిమిషాల వీడియో చేసి ఈ ఫీచర్స్ ఉంటే మీ కంపెనీ బెస్ట్ అని చెప్పడానికి ఉండదు. యాక్చువల్ గ్రౌండ్లో దిగితే, ఎందుకంటే మనకు తెలుస్తుంది. బయట నుంచి చూస్తే మనకేం తెలుస్తుంది, క్రికెట్ చూసినట్టు ఉంటుంది. ఎందుకు ఇదానికి ఈ బాల్కి అవుట్ అయిపోయిందని మనం చెప్తాం, కానీ అక్కడ నిలబడ్డం తెలుస్తుంది అనమాట. కాబట్టి రియాలిటీగా క్యాష్లెస్ ఇలాంటి డార్క్ సీక్రెట్ తెలియాలి అని అంటే దగ్గరలో ఉన్న ఎక్స్పీరియన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. లైవ్ క్లెయిమ్ చూడండి, వాళ్ళు సెటిల్మెంట్ చేసిన డేటా అడగండి కావాలంటే. అప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ వేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్లను బట్టి ఆ క్వాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు బాగుంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మన సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.